అమ్మయ్యా వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. ఇంకా ఈ మధ్య మనం చూస్తున్న రఫరఫాలు ఆడిస్తాను. ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లా. ఏమున్నదక్క కాలేజ్ చదివేట్టు నీ కలుపు చల్లిచ్చినవు, పేడలు పిడికలు కొట్టించినవక్క. ఒక పోస్టర్ పెట్టి ఫ్లెక్సీ దగ్గర అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మాయి అంటారా దీన్ని? నిజమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ గా అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. ఫైనల్ గా నాకు ఇచ్చిన గౌరవం చూడు, ఉచ్చ లేచిపోద్ది. మాకు దాల్దలే చూసుకుని మొదటిపల్లి వెళ్ళిపోగానే మేము రేవతికి వెళ్ళి రేవతి నుంచి నిజాంపేట ఇవే తగ్గించుకుంటే మంచిది. నిజాంపేట చూసుకుని అతను మొదటిపల్లి నుంచి దేవకలపూడి సోదయ్య వరకు మేము అటు మొదటిపల్లి. అరుస్తున్నాడు భయ్యుడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడేవాడు? నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంది. వాడెవడా? ఏంటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది నోటుకొస్తే అది మాట్లాడకి తెలీదా మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్. కంటిన్యూ. చేతి ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి అప్పచెప్పడం అనేది అతి పెద్ద కుట్ర, అతి పెద్ద కుంభకోణం. ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. అన్ని కుంభకోణాల్లో ఇది మాస్టర్ కుంభకోణం అని అలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను. ఇప్పుడు నాకు స్కూలే వద్దురానైనా అని పారిపోతే తీసుకొచ్చి ట్యూషన్ లో కూర్చోబెట్టిర్రు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను కుంభకోణానికి పాల్పడతా, మీ చేతనం చేసుకోండి, నాకు ప్రజలతో సంబంధం లేదు, నాకు ఈవీఎంల దయ ఉందనేటటువంటి దానికి ఏమన్నా ఎదవ తెలివితేటలు చూపించుకే నేనేం చూపించా వెళ్ళాడేమని అర్థం అవుతా ఉంది. ఎందుకంటే క్లియర్ గా అసలు ఒక మెడికల్ కాలేజ్ మనం తెచ్చుకోవాలి అని అంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే ఆ విషయం మాకు తెలుసులే. మొన్న మీకు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ నేను 30 సార్లు నా డిపార్ట్మెంట్ వాళ్ళు తిరిగారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఒక ఈఎస్ఐ హాస్పిటల్ గుంటూరు పార్లమెంట్ కావాల్సి వచ్చి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కోసం 30 సార్లు నా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి? అదే విధంగా ఏదైతే 5 సార్లు నేను వెళ్ళాను అని చెప్పి 18 నెలల కాలంలో తిరిగాను, ఎంత కష్టం తీసుకురావడం అని చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. అలాంటిది 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఒకేసారి తీసుకురావడంతో పాటు 2000 ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. 23వ సంవత్సరంలో 5 పూర్తి చేయాలి, 2024లో 5 పూర్తి చేయాలి, 2025లో 7 పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో వితౌట్ షుగర్ సంకనాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఉండుంటే ఈ పాటికి మొత్తం 17 కాలేజీల్లో అడ్మిషన్ స్టార్ట్ అయ్యింది. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. 25వ సంవత్సరానికల్లా. సో మనం కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం ఏదైతే వీటన్నింటినీ ప్రైవేట్కి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు చూసిన ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్లు శాంక్షన్ చేసినా కూడా వాటిని వద్దని చెప్పి లేఖలు రాసి మాకు అవసరం లేదని చెప్పి కవిత్వం కూడా మొదలు పెట్టినావు అన్న. ఏందన్నా నువ్వు? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.